రాహుల్ గాంధీ నారీ శక్తి పెంచే విధంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నారీ శక్తి కూడా ముందుని చెప్పేసి దేశ అభివృద్ధిలో మహిళలు కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో రాజ్యాంగ సవరణ 131 ద్వారా 33% రిజర్వేషన్ కల్పిస్తూ నిన్నటి రోజున మన పార్లమెంట్లో బిల్లు ప్రవేశించడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు దాన్ని విడిగొట్టే విధంగా దానికి అనుకూలంగా ఓటేయకుండా దానికి ఆపోజిట్ ఓటేయమన్నా ఆ మహిళ బిల్లు ఓడిపోవడం జరిగింది. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు బయట చెప్తారు కదా మేము మహిళలకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా సహాయపడతాం, రాజకీయం కూడా అన్ని విధాలుగా చేస్తామని చెప్పిన మీరు మీ కాంగ్రెస్ పార్టీ మహిళని ఈ విధంగా అగౌరవపరచడం మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా మా ప్రీతం నాయకులు మెదక్ పార్లమెంట్ సభ్యులు రగన్న ఆదేశాల మేరకు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండి కూటమి యొక్క దిష్టిబొమ్మను ధ్యానం చేయడం జరిగింది. ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇండి కూటమికి మహిళలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్ భారత్. ఈరోజు గజ్వేల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అయినటువంటి మహిళా వ్యతిరేక ఈ యొక్క శక్తులను ఈరోజు తగలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను ఈరోజు మేము దగ్ధం చేయడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటే ఈ యొక్క భారతీయ ఏదైతే ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు మహిళా శక్తి ఏదైతే ఈ దేశానికి మహిళా నాయకత్వం అవసరం అని చెప్పి ఏదైతే కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా మరుగురపడుతున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిన సందర్భాన్ని ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వ్యతిరేకించిందో వారికి ఈరోజు మీరు మహిళా విరోధిగా మహిళా వ్యతిరేక శక్తులుగా యాంటీ ఉమెన్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిని రాహుల్ గాంధీని ఈరోజు మేము పరిగణించవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కేవలం మహిళలు అంటే సోనియా గాంధీ, ఈరోజు ప్రియాంక గాంధీ, అదేవిధంగా గతంలో వాళ్ళ నానమ్మ ఇందిరాగాంధీ వీళ్ళు మాత్రమే పరిపాలించాలా? ఈ దేశంలో ఉన్న సామాన్యమైనటువంటి మహిళలు ఈరోజు చట్టసభలలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బిల్లును పెడితే ఆ బిల్లును కావాల్సుకొని ఈరోజు ఇండియా కూటమి పక్షాలు ఏవైతున్నాయో వ్యతిరేకించడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ దేశ ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు ఈ మహిళలకు ఎవరు వ్యతిరేకం అనేది, యువకులకు ఎవరు వ్యతిరేకము, రైతులకు ఎవరు వ్యతిరేకం అనేది ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఈ మహిళా వ్యతిరేక శక్తిని కాంగ్రెస్ను ఈ దేశంలో పొందబెట్టాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం, ఈ ప్రజలను కోరుతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.